ఇక నుంచి ఎవరైనా సరే అనుమతి లేకుండా మెగాస్టార్ చిరంజీవి పేరు, ఫోటోలు, గొంతును ఉపయోగిస్తే వారు జైలుకు వెళ్ళక తప్పదు. ఎందుకంటే తన అనుమతి లేకుండా పేరు, ఫోటోలు, గొంతును ఎవరూ ఉపయోగించకూడదని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు నుంచి చిరంజీవి ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అసలు చిరంజీవి ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమేంటో ఒకసారి చూద్దాం. ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI సహాయంతో చిరంజీవి ఫోటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోను వెబ్సైట్లు, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాకుండా అలా క్రియేట్ చేసిన వీడియోలు విపరీతంగా వైరల్ అవుతుండడంతో మెగాస్టార్ ఉలికిపాటుకు గురయ్యారు. డీప్ ఫేక్ బారిన పడడంతో దీనికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ VC సజ్జనార్కు చిరంజీవి ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వైరల్ అవుతున్న పోస్టులు ఎక్కువగా వైసీపీకి చెందిన హ్యాండిల్స్ నుంచి వస్తుండడంతో చిరంజీవి అభిమానులు మండిపడుతున్నారు. గత ఎన్నికల్లో మద్దతు ఇవ్వకపోవడం, పవన్ కళ్యాణ్ తరఫున చిరు నిలవడం, కాపు ఓటు బ్యాంకు వైసీపీకి పడేలా చిరు నుంచి ఎటువంటి మద్దతు రాకపోవడంతో జగన్ అభిమానులు ఇలా వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో వైఎస్ కుటుంబం చిరంజీవి మీద కోపంతో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా సీట్లు అమ్ముకున్నాడంటూ మీడియాకు లీకులివ్వడం, తిరుపతిలో కోడిగుడ్లతో కొట్టించడం లాంటివి ఎన్నో చేసి ఏకంగా పార్టీని మూయించేలా ఎన్నో రకాలుగా దాడి చేశారు. నేడు చిరు స్థానంలో పవన్ కళ్యాణ్ రావడంతో కుటుంబ సభ్యులను కూడా కలుపుతూ వారి వ్యక్తిత్వాలను హననం చేస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.